హలో కుషికిమ్ నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ క్వశ్చన్ అనేది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమీన్స్ అనే లెసన్కి సంబంధించిన క్వశ్చన్. దానిలో కూడా డైజోనియం సాల్ట్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్కి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ అని అయితే అడిగారు అనమాట. వాటికి సంబంధించి స్టేట్మెంట్స్ ఒకసారి చదివి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. గివెన్ బిలో ఆర్ ద టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు అంటే ద బెంజీన్ డైజోనియం సాల్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ ఎనిలీన్ విత్ నైట్రస్ యాసిడ్ at 273 to 278 Kelvin. It decomposes easily in dry state. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్సర్షన్ ఆఫ్ ద iodine into the benzene ring is difficult and hence iodobenzene is prepared through the reaction of benzene diazonium salt with potassium iodide. పొటాషియం ఐడైడ్తో రియాక్ట్ చేయడం వల్ల ఇది ఫామ్ అవుతుంది అనేది అయితే సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో ముందు స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది చూద్దాము. స్టేట్మెంట్ 1 అనేది బెంజీన్ డైజోనియం సాల్ట్ ఈజ్ ప్రిపేర్డ్ by the reaction of aniline with nitrous acid. ఇదైతే కరెక్ట్. అండ్ ఇట్ డికంపోజెస్ ఈజీలీ ఇన్ డ్రై స్టేట్. ఇది కూడా చాలా కరెక్ట్ అనమాట. అంటే స్టేట్మెంట్ 1 మనకు కరెక్ట్. బెంజీన్ డైజోనియం సాల్ట్స్ ప్రిపేర్ చేయడానికి మనము 0 to 5 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ బెంజీన్ డైజోనియం సాల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఇంటర్మీడియట్స్. మనకి బెంజీన్ రింగ్ మీద ఏ సబ్స్టిట్యూషన్ కావాలన్నా ఏ సబ్స్టిట్యూషన్ ఈజీగా జరగడానికి మనకి బెంజీన్ డైజోనియం సాల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్స్ అనమాట. మనం వాటిని ముందు ప్రిపేర్ చేసి వాటి నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే బెంజీన్ కావాలన్నా లార్జ్ క్వాంటిటీస్లో లైక్ ఫీనాల్స్ కావాలన్నా అట్లా. సో అయితే ఇక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇవి డ్రై కండిషన్లో ఉన్నప్పుడు ఒకవేళ బెంజీన్ డైజోనియం సాల్ట్స్ ఫామ్ అయిన తర్వాత అవి డ్రై స్టేట్లో కనుక ఉంటే అవి ఇన్స్టెంట్గా నైట్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకని మనకి బెంజీన్ డైఅజో అన్నాం కదా. డైఅజో అంటే మీనింగ్ ఏంటి అంటే N2 ఉంటుందన్నమాట. బెంజీన్ రింగ్ మీద మనకి బెంజీన్ రింగ్ మీద N2 ఉంటుంది. ఈ N2 ప్లస్ ఉంటుంది. అలాగే దీని మీద ఏదో ఒక హాలోజన్ జనరల్గా తీసుకుంటాం, క్లోరైడో బ్రోమైడో అట్లాగా. సో ఇది సాల్ట్ ఫామ్లో ఉంటుంది కదా. సో ఎప్పుడైతే డ్రై కండిషన్లో ఉంటుందో ఈ నైట్రోజన్ అనేది గ్యాస్ ఫామ్లో బయటకు వస్తుంది. అది కూడా చాలా ఎక్స్ప్లోజివ్ అవడానికి కేపబిలిటీ ఉంటుందన్నమాట, పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకని ఇట్ డికంపోజెస్ ఈజీలీ ఇన్ ద డ్రై స్టేట్. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి రైట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2 చూడండి. ఇన్సర్షన్ ఆఫ్ ద ఐడిన్ ఇంటూ బెంజీన్ రింగ్ ఈజ్ డిఫికల్ట్. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే అయోడిన్ చూస్తామో హాలోజన్స్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మనం చెక్ చేసినప్పుడు అయోడిన్ అనేది ఈజీ లీవింగ్ గ్రూప్. అంటే మనం ఒక మాలిక్యూల్లో అయోడిన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాని నుంచి అయోడిన్ని బయటకు పంపించడం చాలా తేలిక. బట్ ఆ మాలిక్యూల్లోకి అయోడిన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. ఓకేనా. సో అయోడిన్ ఈజ్ వెరీ గుడ్ లీవింగ్ గ్రూప్ ఫర్ ఎనీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అటువంటి దాన్ని బెంజీన్ రింగ్ మీదకి సబ్స్టిట్యూట్ చేయడము అంటే ఇంకా ఎక్కువ టఫ్ అనమాట. సో ఇన్సర్షన్ ఆఫ్ అయోడిన్ ఇంటూ ద బెంజీన్ రింగ్ ఈజ్ డిఫికల్ట్. అది చాలా కష్టం. అండ్ హెన్స్ దానివల్ల ఐడోబెంజీన్ కెన్ బి ప్రిపేర్డ్ through the reaction of benzene diazonium salt with potassium iodide. దీనికి కరెక్ట్ ప్రాపర్ ప్రిపరేషన్ ఏంటి అంటే బెంజీన్ డైజోనియం సాల్ట్ తీసుకుని దాన్ని పొటాషియం ఐడైడ్తో కనుక ట్రీట్ చేస్తే, ఇది బెంజీన్ డైజోనియం సాల్ట్ అనుకుంటున్నాం, దీనికి పొటాషియం ఐడైడ్తో ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే నాకు అయోడోబెంజీన్ వస్తుంది. అంటే బెంజీన్ మీద అయోడిన్ వస్తుంది. ఇక్కడ నైట్రోజన్ అనేది నైట్రోజన్గా బయటకు వెళ్ళిపోతుంది, అంటే నైట్రోజన్ గ్యాస్గా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ పొటాషియం అయోడిన్లో అయోడైడ్ దీని మీదకి వచ్చేసింది కదా, పొటాషియం మిగిలింది, ఇక్కడ హాలోజన్ మిగిలింది. ఇది నాకు KX అంటే నువ్వు క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమిన్గా బయటకు వస్తుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ ఐడోబెంజీన్ అనమాట. సో నాకు స్టేట్మెంట్ B కూడా కరెక్టే. ఓకేనా. ఆప్షన్స్ చూడండి ఒకసారి. మనకున్న ఆప్షన్స్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. కానీ మన రైట్ ఆన్సర్ ఏంటి? బోత్ స్టేట్మెంట్ 1 and 2 స్టేట్మెంట్ 1 and 2 both are correct. Option number 2 is the right answer.